హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 48 లాస్ట్ ఎపిసోడ్ అండి. చివరి వరకు చూడండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మధు ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేసారు ఇద్దరు. రిషికి అసలు ఒంట్లో ఓపిక లేనట్టుగా ఉన్నాడు. అలా చెట్టంత మనిషి, ఎంతో హుందాగా, దీవిగా ఉండే మనిషి అలా అయిపోవడం వసుధకి బాధగా అనిపించింది. కానీ ఏం చేస్తాం, రిషి తన చేతులారా తనే చేసుకున్నాడు. అతని గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. రిషి వసుధకి భయం వేసింది. రిషి అలా చేయటం వలన తలుపులు చాలాసేపు బాధింది వసుధ. అయినా సరే రిషి ఎంతసేపు బాధినా తలుపులు తీయటం లేదు. ఇక కాసేపటికి రిషి తలుపులు తీసి వాళ్ళ అత్తను చూస్తూ, నేనంత పిరికివాణ్ణి కాదులే అత్త, నేనేం చేసుకోను అని అన్నాడు రిషి. అప్పుడు అతని ముఖం చూసింది. అతని ముఖం అంతా పీక్కుపోయి ఉంది. రిషి పద, ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఒక్క పూటకి ఇలా అయిపోయావేంట్రా అని అంది వసుధ బాధగా. నేనేమైపోయినా పర్వాలేదు అత్త, నేను అన్నవాడినే నేను ఇంత బాధపడుతున్నానంటే అనుభవించిన తన మనసు ఇంకెంత బాధపడి ఉంటుందో. ఆమె ఫోన్కి ఎన్నోసార్లు ఫోన్ చేశాను, అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కలవటం లేదు. అత్త, అసలు తను మళ్ళీ నన్ను కలుస్తుందా అని బాధగా అన్నాడు. ఇంకక్కడ మధు మాత్రం తన మొహాలు ఎప్పుడూ కనపడలేనంత మొండి ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిసి అసలు ఏమీ జరగలేనట్టు మౌనంగా, సైలెంట్గా అలా చూస్తూ ఉంది. ఆమె చేతిలో ఫోన్ ఉంది కానీ పాత సిమ్ విరిచేసి పడేసింది. వాళ్ళమ్మ ఫోన్లో నుంచి సిమ్ వేసుకుంది. చిన్ని మాత్రం మౌనంగా మధుని చూస్తూ ఉంది. ఆమెకి ఎలా ఓదార్చాలో, ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కానీ మధు జీవితం మాత్రం సంతోషంగా ఉండాలి అని ఆమె మనసులో కోరుకుందాం. కానీ తన అక్కని, ఇంత మంచి మనసున్న మనిషిని బాధ పెట్టినందుకు రిషి మీద కూడా చాలా కోపంగా ఉంది చిన్నికి. వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వచ్చాక అందరూ దిగారు. అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఒక హోటల్లో టిఫిన్ చేశారు. ఈలోపు మధు తండ్రి కల్పించుకొని, మధు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం అని అన్నాడు. నేను మా ఫ్రెండ్ ద్వారా ఒక ఇల్లు చూశాను నాన్న, ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. మన సామాన్లన్నీ కూడా ఈ రోజు రేపట్లోగా వచ్చేస్తాయి. నేను కూడా జాబ్ వెతుక్కుంటాను నా ఫ్రెండ్ ఆఫీస్లోనే అని అంది మధు టిఫిన్ తింటూ. ఎవరమ్మా ఫ్రెండు అని అంది వాళ్ళమ్మ. నా స్కూల్ ఫ్రెండ్ అమ్మా, ఆమె అక్కడే సెటిల్ అయ్యింది. ఈ మధ్యనే కాంటాక్ట్లోకి వచ్చింది. ఆమెను అడిగితే నాకు హెల్ప్ చేస్తానని చెప్పింది. నాన్నకు కూడా ఉద్యోగం చూస్తానందమ్మా అని అంది మధు. దానికి వాళ్ళ నాన్న కూడా షాక్ అయ్యాడు. ఎప్పుడూ కూడా పని చేయండి, ఉద్యోగం చేయండి అని అనని మధు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళమని డైరెక్ట్గా చెప్తుందని అనుకున్నాడు తన తండ్రి. ఉద్యోగానికి వెళ్ళి తను కూడా ఇంకా బాధ్యతగా ఉండాలి అనుకున్నాడు. తన బాధ్యత రహిత్యమే తన బిడ్డ జీవితం ఇలా ఆగిపోవటానికి కూడా కారణమని అతనికి అనిపించి ఒక్కసారిగా మధు వాళ్ళ నాన్నకి బాధ అనిపించింది. ఒక పక్కన రిషి ఆమె ఫోన్ సిగ్నల్ ద్వారా ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి అనుకున్నాడు. కానీ మధు ఇంటి దగ్గరే ఆమె సిగ్నల్ ఆగిపోవటంతో అతనికి అంతా అర్థమయ్యింది. ఆమె అతని నుంచి పూర్తిగా దూరం అయిపోవాలి అనుకుంది అని. కానీ నేను దూరం చేసుకోలేను మధు. నేను చేసిన ఒక తప్పు వల్ల నువ్వు నన్ను ఇంత శిక్షిస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా నీ దగ్గరకు వస్తా అని అనుకున్నాడు రిషి. ఇక రోజులైతే ఎవరి కోసమో ఆగవు కదా. మధు వేరే చోట ఎక్కడో ఉండి రిషితో కాంటాక్ట్లో లేకుండా ఉంది. నెలలు గడిచే కొద్దీ మధు హృదయం బరువెక్కుతుంది. రిషి కూడా అక్కడ పిచ్చి పట్టిన వాడిలా మధు కోసం వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ ఉందో కనీసం ఆచూకీ కూడా లేదు. ఇక రిషి తన ఆఫీస్ వర్క్లో తను బిజీ అయిపోయాడు. రోజు మధు కోసం ఆలోచిస్తూనే ఒక పక్కన వెతికిస్తూనే ఉన్నాడు. ఇక 2 సంవత్సరాల తర్వాత రిషి మధుని విడిపోయేటప్పటికి మధు కడుపుతో ఉంది కాబట్టి మధుకి ఇద్దరు ట్విన్స్ పుట్టారు. ఇద్దరు పాపలే. ఎంత అందంగా ముద్దుగా ఉంటారో. చిన్ని కూడా +2 అయిపోయింది. ఎక్కడో మారుమూలన గ్రామాల్లో సాధారణమైన బతుకు బతుకుతుంది మధు. ఇక అజయ్, లతలు కూడా మధు గురించి వెతుకుతూనే ఉన్నారు ఈ ఇయర్స్లో నుండి. ఇక అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి రిషి ఆఫీస్ వర్క్ మీద వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ మధుని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోయాడు. మధు కనీసం రిషి వైపు కూడా చూడలేదు. ఆఫీస్ అయిపోయిన తర్వాత మధు వెనకాలే రిషి వెళ్ళాడు. మధు, నేను చెప్పేది విను మధు. ఏం చెప్తావ్? ఆ రోజు నన్ను ఎలా అవమానించావన్నా, నన్ను ఎంత బాధ పెట్టావన్నా నీ మాటలతో. ప్లీజ్ మధు, మన మన పిల్లలు అని అన్నాడు. మన పిల్లలా? మన పిల్లలు ఎవరు?
ప్లీజ్ మధు, ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి నేను చెప్పేది విను అన్నాడు. ఇక ఒకసారి రిషి మొత్తం జరిగిందంతా కూడా చెప్పాడు. ఇక సుచిత్ర వాళ్ళ నాన్నని కూడా జైల్లో పెట్టించాడు. వాళ్ళకి చెప్పకూడు కూడా తినిపించాడు. ఇక అసలు ఏం జరిగిందంటే ఆ సుచిత్ర డాక్టర్ చేత ఏం చెప్పించిందో మొత్తం చెప్పాడు రిషి. ఇక మధుకి ఇంక అంతా కూడా తెలుసుకుని ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నందుకు తను కూడా బాధపడింది. అలా ఇద్దరు ఒకరినొకరు హత్తుకున్నారు. ఇక రిషి వాళ్ళ పిల్లల్ని చూసుకుని చాలా ఆనందపడ్డాడు. ముద్దు ముద్దుగా ఎంతో అందంగా ఉన్నారు, అచ్చం రిషిలానే. ఈసారి మళ్ళీ పాండిచ్చేరి బీచ్కి వెళ్ళారు ఇక ఫ్యామిలీతో కలిపి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావని అడిగింది. మధు, నీకు తెలీదా ఎందుకు తీసుకొచ్చాను అని అన్నాడు కొంటిగా రిషి. అప్పుడు పెళ్లి కోసం ప్రపోజ్ చేశాను రిషి. ఇప్పుడు ఒక అందమైన ఇల్లు, లైట్లు వెలుగుతో మంచి కుటుంబాన్ని నాకు అందించావు. ఎప్పుడు నాతో పాటే ఇలాగే ఉంటావా? మనం ఎప్పుడు పిల్లలతో నీతో హ్యాపీగా ఉండాలి అనేదే నా కోరిక అని ఒక చిన్న హౌసు, దాంట్లో గిఫ్ట్, లైట్లు వెలుగులతో ఉంది. అది ఇచ్చి ప్రపోజ్ చేశాడు మధుకి. ఇక ఇదంతా తెలుసుకున్న అర్జున్, లతలు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. లతకు కూడా ఒక బాబు పుట్టాడు. ఇక సుచిత్ర వాళ్ళ నాన్నని ఆధారాలతో సహా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు. ఇక వసుధ, రిషి, మధు వాళ్ళ పిల్లలు కలిసి వేరే చోటుకి షిఫ్ట్ అయిపోయి ఎంతో ఆనందమైన ఫ్యామిలీ జీవితాన్ని గడుపుతున్నారు. ఇక చిన్ని కూడా మంచిగా చదువుకుంటుంది. మధు తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారు. అందరూ కలిసి ఒకే చోట ఉండి హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. చాలా మందికి స్టోరీని తొందరగా ఎండ్ చేశాను అని అనిపించవచ్చు. కానీ నాకు లాగ్ చేయటం ఇష్టం లేదు. అందుకే తొందరగా ఎండ్ చేశాను. ఇంకో సరికొత్త 2 స్టోరీలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. అవి కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒకే మాట చెప్తున్నాను. ఈ స్టోరీస్‌ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లేకపోతే అసల ఈ ఛానలే లేదు. నాకు డైలీ పెట్టే కామెంట్స్ కూడా నేను రోజు చూసుకుంటాను. నాకు మీ కామెంట్సే నాకు బూస్ట్ ఇస్తాయి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది ఒక్కో కామెంటు చదువుతున్నప్పుడు. మీరన్నట్టే మధు, రిషిలకు మంచి హ్యాపీ ఎండింగ్ ఇచ్చాను. ఇంక లాగ్ చేయడం ఇష్టం లేక స్టోరీ ఎండ్ చేసేసాను. థాంక్స్ ఫర్ వాచింగ్.